హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీని పేరు వచ్చేసి దాల్ కిచిడి అండి. దీంట్లో నేను ఉపయోగించినవి కూడా ఎర్రకందిపప్పు, పెసరపప్పు, రైసు, వెజిటేబుల్సేనండి. మనం ఇంట్లో ఈజీగా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లకు కానీ ఈవినింగ్ కానీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ఏమేమి వాడానో ప్రాసెస్ అయితే చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే 1/2 కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టాను. ఎర్రకందిపప్పు కూడా కడిగి నానబెట్టానండి 1/2 కప్పు. రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను, మన ఇంట్లో నార్మల్గా వాడినవి, అవి కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి అయితే వేసానండి నేను నూనె బదులు. దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసానండి. దాంట్లో మీకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసాను. ఒక మీడియం సైజు క్యారెట్ అయితే కట్ చేసి వేసుకున్నాను. బంగాళదుంప కూడా ఒక చిన్న సైజు బంగాళదుంపని కట్ చేసి అయితే పీసెస్ కింద వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 4-5 వరకు వేసుకున్నాను, సన్నగా చీల్చినవి. పచ్చి బఠానీ కొద్దిగా వేసానండి. వీటన్నిటిని ఒకసారి నెయ్యిలో మొత్తం పైకి కిందకి ఫ్రై చేసుకోవాలండి, మొత్తం స్పైసెస్తో కలిపి. నూనె కూడా వాడుకోవచ్చండి. మీకు కిచిడి అనేసరికి మనం దీంట్లో మొత్తం అన్నీ వాడాం కాబట్టి, వెజిటేబుల్స్ పప్పులు అన్నీ వాడాం కాబట్టి టేస్ట్ బాగుంటుందని నెయ్యి అయితే వేసాను నేను. ఒక 2-3 నిమిషాలు అలాగా నెయ్యిలో అలా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కదుపుకుందామండి. వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఎర్రకందిపప్పు, పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. అవి ఇది కలిపి ఒక 1/2 గ్లాస్ అయితే వచ్చిందండి. ఇవి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. మొత్తం 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి పప్పుల్లో. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పప్పులు కూడా మీకు నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఒక నార్మల్ రైస్ ఒక గ్లాస్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను నేను. వీటిని కూడా నెయ్యిలో ఒకసారి ఫ్రై చేద్దామండి. ఇలా చేయటం వల్ల మీకు కిచిడి మెత్తగా కాకుండా కొంచెం పొడిపొడలాడేలాగా వస్తుందండి. ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మొత్తం అన్నిటిని దీనికి సరిపడగా ఉప్పు, పసుపు అన్నీ వేసుకుందామండి. కొద్దిగా రుచికి సరిపడగా ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం కారం అండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పెద్దగా వేయనవసరం లేదు, కొద్దిగా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం నెయ్యిలో ఒకసారి ఫ్రై చేసేసుకుని మొత్తం అన్నిటిని. జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా అయితే వేసానండి టేస్ట్ కోసం. వాటర్ మీకు మొత్తం పప్పులు రైస్ కలిపి 1.5 గ్లాస్ వరకు వచ్చినాయండి. 1.5 గ్లాస్ వంతుకు 2 వంతులు వేయాలి కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నానండి నేను. 3 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు ఒకసారి చూసుకోవాలండి. దీంట్లో సరిపోయిందో లేదో. వాటర్లో తక్కువగా ఉంటే రైస్కి పట్టేలా చూసుకోవాలి కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసి ఒక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే కుక్ చేసుకుందామండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం చెమ్మగా ఉంది కాబట్టి ఒకసారి పైకి కిందకే తిప్పుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి. చూపించిన విధంగా కొంచెం చెమ్మగా ఉంది. రైస్ కూడా కొంచెం పదునుగా ఉందండి, కుక్ అవ్వాలి. ఒకసారి మొత్తం అంతా కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 2-3 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఒక 5 నిమిషాల్లోపే కుక్ అయిపోతుంది. నాకైతే 3 నిమిషాలు పట్టిందండి, వెంటనే అయ్యింది. చూసారు కదండి, కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈజీగా ఒక 15 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. మార్నింగ్ టైం అన్నీ నానబెట్టేసుకుంటే పప్పులన్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారండి. దీనిపైన కొద్దిగా నెయ్యి వడ్డించి బాక్స్లో పెట్టేసుకోవచ్చండి పిల్లలకి అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి మా కిచిడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ అండి.